ఈరోజు బలిజా పొలిటికల్ వింగ్ జేఏసీ వారు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా జనసేన నగర బలిజా సంఘం మేము మద్దతు ఇస్తున్నాము. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు లడ్డూలో విదేశాలని మనోభావం దెబ్బతింట, భక్తుల మనోభావాలు దెబ్బతింట చేసి ఈరోజు తిరుపతికి వచ్చేస్తున్నారు. మీకు ఆ హక్కు లేదు అని మేము తెలియజేస్తూ, మీరు డిక్లరేషన్ ఇచ్చి మీరు తిరుపతికి రావాల్సిందిగా మేము తెలియజేస్తున్నాం. అలాగే ఏ మతాన్ని కించపరిచే ఉద్దేశం మాకు లేదు. మీరు ఇలాగే తప్పులు చేస్తూ పోయి మా పవన్ కళ్యాణ్ గారిని మీకు నిద్రలు వేస్తూ, మేము పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ దీక్షకు మేము మద్దతుగా ఈరోజు కర్నూలు పట్టణ నగర పర్యటన తరఫున మేము విన్నవించుకుంటున్నాం. జనసేన నాయకురాల్ని మేము ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని కాపాడడానికి దీక్ష ప్రారంభించినారు 11 రోజులు. ఆయనకు మద్దతుగా మనము ఈ పాదయాత్ర చేసినాము. లడ్డు కల్తీ జరిగినందున క్షమాపణగా మన పవన్ కళ్యాణ్ గారు 11 రోజులు దీక్ష ప్రారంభించినారు. దానికి మద్దతుగా మేము సంఘీభావంగా ఈ పాదయాత్ర చేసినాము. జేఏసీ మెంబర్, బలిజా సంఘీయులు, మొత్తము జనసేన నాయకులు, వీర మహిళలు అందరు కలిసి ఈ పాదయాత్ర చేసినాము. జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పి అల్పిరి ద్వారాన్ని మెట్టు ఎక్కాల్సిందిగా కోరుచున్నాము. ఎందుకంటే శ్రీవారి లడ్డు కలుషితం చేసినాడు కాబట్టి ఆయన క్షమాభిక్షను కోరి మెట్టు ఎక్కాలి. మనము సాక్ష్యాధారాలతో నిరూపించినారు కాబట్టి ఆయన మనకు క్షమాపణ చెప్పాలి శ్రీవారికి. కాబట్టి మనము ఈ సంఘీభావాన్ని తెలియజేస్తున్నాము. పేరమ్మా మాధవీలత, నల్లగట్ల మాధవీలత. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తిరుపతి లడ్డు కలుషితం చేయడం వలన మేము అందరము జనసేన నాయకులు, వీర మహిళలు, బలిజా నాయకులు అందరూ కలిసి కొండారెడ్డి గుర్జీ దగ్గర నుండి అంబేద్కర్ విగ్రహం నుండి శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వరకు పాదయాత్ర చేశారు. ఈ కార్యక్రమానికి పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు. పేరు పేరున ధన్యవాదాలు. నా పేరు విజయలక్ష్మి.